గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము టూ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఇన్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాము. సో మనకి టూ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటాయి ఇన్ ది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. సో ఫస్ట్ వచ్చేసి ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు, సెకండ్ వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్ అంటారు. సో ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ త్రూ తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అవుటింగ్ ఆర్ టూర్కి వెళ్ళాము. లెట్స్ సే మనము ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాం. లెట్స్ సే గోవా ఆర్ సమ్ అదర్ ప్లేస్, ఎనీ ప్లేస్. సో సో అక్కడ సో మన అవుటింగ్ అంతా అయిపోయింది. సో మనకు ఆకలి అవుతుంది. సో మనకు ఒక మంచి టేస్టీ ఫుడ్ అనేది తినాలని ఉంది. సో మనం అక్కడ లోకల్ పీపుల్ని అడుగుతాం. సో ఇక్కడ ఒక మంచి తినడానికి ఒక మంచి ప్లేస్ ఎక్కడన్నా ఉంటే చెప్పండి అని అడుగుతాం. సో వాళ్ళు ఒక స్ట్రీట్ ఫుడ్ ఒక సెంటర్ పేరు చెప్పారు. సో మనం అక్కడికి వెళ్ళాం. సో అక్కడ మనం చూస్తే సో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 స్టాల్స్ ఉన్నాయనుకుందాం. సో మనకున్న ఆప్షన్స్ ఏంటి, మనం ఫుడ్ చూస్ చేసుకునే ఆప్షన్స్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనము ఒక ర్యాండమ్ ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళి సో అక్కడ ఉన్న రెసిపీస్ 1 or 2 రెసిపీస్ టేస్ట్ చేసి మనకు నచ్చితే ఆర్డర్ ఇంకా పెంచుకోవచ్చు. అదర్వైజ్ ఇంకో నెక్స్ట్ స్టాల్కి వెళ్ళి అక్కడ నెక్స్ట్ స్టాల్లో ఫుడ్ ఎలా ఉందో అక్కడ టేస్ట్ చేసి అట్లా సో ర్యాండమ్గా మనం స్టాల్స్ని చూస్ చేసుకొని అక్కడ టేస్ట్ చేసి బాగుంటే మనం ఇంకో పెద్ద ఆర్డర్ అందరికీ ఆర్డర్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. సో ఈ ఆప్షన్లో మనకి ప్రాబ్లం ఏంటంటే సో ఒక 50 స్టాల్స్ ఉన్నప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ దగ్గరికి వెళ్ళి మనము ఈచ్ అండ్ ఎవ్రీ రెసిపీ మనం టేస్ట్ చేయలేం. సో దట్ ఈస్ నాట్ ఎ ఫీజిబుల్ ఆప్షన్. సో అంత టైం మనకు ఉండదు కాబట్టి సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది అంత ఫీజిబుల్ ఆప్షన్ కాదు. సో సెకండ్ ఆప్షన్, కమింగ్ టు ద సెకండ్ ఆప్షన్, ఇంకొక ఆప్షన్ ఏముంటుంది మనకి. సో మనం జస్ట్ అక్కడ కొంచెంసేపు పక్కన నించొని అబ్జర్వ్ చేస్తాం అన్ని స్టాల్స్ని. సో దేని గురించి అబ్జర్వ్ చేస్తాము అంటే సో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ మ్యాక్సిమం క్రౌడ్ ఏ స్టాల్స్ దగ్గర ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అన్ అజంప్షన్. సో మ్యాక్సిమం క్రౌడ్ ఏ స్టాల్ దగ్గరికి వెళ్తున్నారు, మేబీ దట్ స్టాల్ ఈస్ ప్రొవైడింగ్ ఏ బెస్ట్ అండ్ టేస్టీ ఫుడ్. సో దీన్ని మనం ఏమంటాం అంటే స్కేలబిలిటీ అని అంటాం అన్నమాట. సో మ్యాక్సిమం క్రౌడ్, ఆ క్రౌడ్ని కానీ సో ఆ మ్యాక్సిమం ట్రెండ్ని కానీ సో మనము స్కేల్ చేయగలిగితే సో మనము ఒక కంక్లూజన్కి రాగలుగుతాం. ఏంటి అని అంటే మేబీ దిస్ స్టాల్ ఈస్ ప్రొవైడింగ్ టేస్టీ అండ్ గుడ్ ఫుడ్. సో మన అంచనా కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దట్ ఈస్ ద సెకండరీ థింగ్. బట్ బేస్డ్ ఆన్ ద బేసిక్ అజంప్షన్ సో ఆబ్వియస్లీ సో చాలామంది జనాలు ఒక స్టాల్ దగ్గర ఉన్నారు అని అంటే ఆబ్వియస్లీ బేసిక్ అజంప్షన్ ఏంటి అని అంటే దట్ స్టాల్ ఈస్ ప్రొవైడింగ్ good or tasty food. So that is the basic assumption and that is called scalability. So the scalability ante so maximum number of people or the number of people at one particular stall అనేది మనం స్కేల్ చేయగలిగితే మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. సో దీస్ అండ్ దీస్ స్టాల్స్ మేబీ ద ఫుడ్ ఈస్ గుడ్ అనేది
మనము అంచనాకి రావచ్చు. సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ అనేది టెక్నికల్ అనాలిసిస్. సో టెక్నికల్ అనాలిసిస్లో మనం స్కేలబిలిటీ చూస్తాం. సో ఫండమెంటలీ అంటే మనం దాన్ని టేస్ట్ అంటే ఆ ఫుడ్ని టేస్ట్ చేసి ఉండకపోవచ్చు, కానీ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మనము ఆ స్టాల్కి వెళ్ళొచ్చు అనేది డిసైడ్ అవుతాం. వెరాజ్ ఫండమెంటల్ అనాలిసిస్ వచ్చేసరికి మనము ఒక స్టాల్ ఎంచుకొని దాంట్లో ఉన్న రెసిపీస్ని టేస్ట్ చేసి మనకి నచ్చుతుందా లేదా అని చూసుకొని మనం ఆర్డర్ ఇవ్వడం అనేది ఫండమెంటల్ అనాలిసిస్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అప్పుడు మనం ఫండమెంటల్ అనాలిసిస్ యూస్ చేస్తాం. లైక్ ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఏంటి, ఆ కంపెనీ అసెట్స్ ఏంటి, ఆ కంపెనీ లయబిలిటీస్ ఏంటి, ఆ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అప్పులు ఎలా ఉన్నాయి, సో ఆ కంపెనీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేసింది, వాట్ ఆర్ ద ప్రమోటర్స్, హూ ఆర్ ద ప్రమోటర్స్. సో సో దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ ఫండమెంటల్ అనాలిసిస్. మనం ఫండమెంటల్ అనాలిసిస్ ఆఫ్ ఎ కంపెనీ చేసేటప్పుడు we will just tear apart different aspects of that company. సో ఫండమెంటలీ ఆ కంపెనీ ఎంత స్ట్రాంగ్ అనేది, సో ఓవర్ ద ఇయర్స్ ఎంత ప్రాఫిట్ చేయగలుగుతుంది అనేది మనం ఫండమెంటల్ అనాలిసిస్లో డీటెయిల్డ్గా స్టడీ చేస్తాం అన్నమాట ఆ కంపెనీ గురించి. వెరాజ్ టెక్నికల్ అనాలిసిస్లో మనము ఆ కంపెనీ గురించి అంత లోతుగా స్టడీ చేయమన్నమాట. సో వీ గో ఆన్ స్కేలబిలిటీ, అంటే కరెంట్ ట్రెండ్ ఫాలో అవుతాం టెక్నికల్ అనాలిసిస్లో. సో టెక్నికల్ అనాలిసిస్లో మనం ఓన్లీ డేటా చూస్తాం. సో ఓవర్ ద ఇయర్స్ ఆ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసింది, సో దాని హైస్ ఏంటి, లోస్ ఏంటి, సో బిహేవియర్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్, సో ఏ టైంలో ఈ స్టాక్ని ఎక్కువ కొన్నారు, ఏ టైంలో దీన్ని ఎక్కువ సేల్ చేశారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఈ చార్ట్స్లో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి ఉంటుంది. మనకి ట్రేడింగ్ వ్యూ.comలో ఉంటుంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ వెబ్సైట్స్. సో మనకి ఓవర్ ద ఇయర్స్ మనకి ఈ డేటా అనేది సేవ్ అయి ఉంటుంది. సో మనము ఆ డేటాని స్టడీ చేస్తామన్నమాట. సో వీ విల్ బి ఓన్లీ స్టడీయింగ్ ది డేటా ఆఫ్ దట్ కంపెనీ ఇన్ ఆర్డర్ టు కమ్ టు ఎ కంక్లూజన్. సో డేటా స్టడీ చేసి మనము ఒక కంక్లూజన్కి వస్తాము. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ స్టాక్ బుల్లిషా బేరిషా, సో బుల్లిష్ ట్రెండ్లోకి వెళ్తుందా లేదా బేరిష్ ట్రెండ్లోకి పడిపోతుందా అనేది మనము అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ప్రీవియస్ డేటా తోటి మనము ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది డిసైడ్ చేస్తామన్నమాట. సో ఇది కేవలం షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి మాత్రమే. ఇంట్రాడే ట్రేడింగ్లో సో ట్రేడ్ 15 మినిట్స్లో కంప్లీట్ అవ్వచ్చు, 1 అవర్లో కంప్లీట్ అవ్వచ్చు. సో ఇంట్రాడేలో 1 డేలో కంప్లీట్ అవుతుంది. వేరే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మేబీ సమ్ టైమ్స్ సమ్ ఇన్వెస్టర్స్ 1 వీక్ 2 వీక్స్లో కూడా క్లోజ్ చేస్తారు డిపెండింగ్ అపాన్ ది ట్రెండ్. సో టెక్నికల్ అనాలిసిస్ ఓన్లీ ద బజ్ వర్డ్ ఈజ్ ట్రెండ్. కరెంట్ ట్రెండ్ని మనము అంచనా వేసి అనలైజ్ చేసి మనము ట్రేడ్ చేసేదాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. ఫండమెంటల్ అనాలిసిస్ వచ్చేసరికి మనం ఆ కంపెనీ డేటా, మేనేజ్మెంట్, హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్ అండ్ హౌ మచ్ టైం, ఎంత టైం ఇది మనకి లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ ఇవ్వగలుగుతుంది అనేది ఫండమెంటల్ అనాలిసిస్. సో హోప్ మీకు అర్థమైందని. సో
సో ప్రతిదానికి అజంప్షన్స్ ఉన్నట్టే మనకి టెక్నికల్ అనాలిసిస్లో కూడా అజంప్షన్స్ ఉన్నాయి. సో మనం చిన్నప్పటి నుంచి చూస్తాం ఎనీ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు సో దీస్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ అజంప్షన్స్. సో సిమిలర్లీ టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా మనం కొన్ని అజంప్షన్స్ అనేవి పెట్టుకుంటాం. సో సో ఫస్ట్ అజంప్షన్ మనం ఆల్రెడీ అనుకున్నాం, టెక్నికల్ అనాలిసిస్ షార్ట్ టర్మ్కి మాత్రమే అనేది అది అజంప్షన్. బట్ ఇట్ ఈస్ అ బేసిక్ అజంప్షన్. ఎందుకనంటే చార్ట్ మనం స్టడీ చేసేటప్పుడు సో అది ఒక ప్రైస్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ జనరలీ వీ విల్ యూజ్ ఫర్ షార్ట్ టర్మ్ ట్రేడ్స్. సెకండ్ వచ్చేసి రిటర్న్ పర్ ట్రేడ్. సో జనరలీ మనకి మెయిన్ అజంప్షన్ ఏంటనంటే టెక్నికల్ అనాలిసిస్లో మనకి రిటర్న్ పర్ ట్రేడ్ అంటే మనం చాలా తక్కువ టైంలో మనం ట్రేడ్ క్లోజ్ చేస్తాం కాబట్టి రిటర్న్ పర్ ట్రేడ్ అనేది తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ 5% or 10%, we never know. But the basic assumption is మనం ట్రేడ్ని తొందరగా క్లోజ్ చేస్తాం కాబట్టి సో రిటర్న్ పర్ ట్రేడ్ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ మనం ఫ్రీక్వెంట్ ట్రేడ్స్ని సో ప్రాఫిటబుల్ ట్రేడ్స్ని ఐడెంటిఫై చేయగలిగితే సో కన్సిస్టెంట్ అమౌంట్ ఆఫ్ మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి. సో హోల్డింగ్ పీరియడ్ అనేది థర్డ్ అజంప్షన్. సో హోల్డింగ్ పీరియడ్కి వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అది 5 minutes అయి ఉండొచ్చు, ఫ్యూ వీక్స్ అయి ఉండొచ్చు, 1 hour అయి ఉండొచ్చు, ఎండ్ ఆఫ్ ద డే అయి ఉండొచ్చు. సో హోల్డింగ్ పీరియడ్ విల్ ఆల్వేస్ బీ వెరీ షార్ట్ టర్మ్. సో రిస్క్, సో ఫండమెంటల్ అనాలిసిస్ కంటే కూడా టెక్నికల్ అనాలిసిస్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు అనంటే ఫండమెంటల్ అనాలిసిస్లో మనము ఇన్వెస్ట్ చేస్తాము. ఒక బేసికలీ స్ట్రాంగ్ కంపెనీలో మనము స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తే ఆబ్వియస్లీ మేబీ ఇన్ ఫ్యూ మంత్స్ మనం ఇన్వెస్ట్ చేసానికంటే తక్కువ పడవచ్చు. బట్ మనము నిజంగా కనుక కరెక్ట్గా ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఉంటే లాంగ్ టర్మ్లో ఇట్ విల్ డెఫినెట్లీ మనకి లాభం తెచ్చే పాసిబిలిటీ గ్రేటర్ ఉంటుంది ఫండమెంటల్ అనాలిసిస్లో. వెరస్ టెక్నికల్ అనాలిసిస్లో మనకి ప్రాఫిట్ అంతే క్విక్గా వచ్చే ఛాన్స్ ఉంది, లాస్ కూడా క్విక్గా లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది మనకి టెక్నికల్ అనాలిసిస్లో ఎక్కువ ఉంది. బట్ మనం ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే లాస్ అనే రిస్క్ ఫ్యాక్టర్ మనం స్టాప్ లాస్ త్రూ మనము దాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక స్టాక్ మీద ఇంట్రాడేలో 1 lakh ఇన్వెస్ట్ చేసాం. సో మనం ఎంత లాస్ బేర్ చేయగలుగుతాం అనేది ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 95,000 కంటే తక్కువ మన స్టాక్ పడింది అని అంటే నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటా అని, అంటే కేవలం నేను 5,000 లాస్ మాత్రమే బేర్ చేయగలుగుతా అని మనం అనుకుంటే సో 95 when the amount comes down to 95,000 or stock comes down to this rate, ఒక రేట్కి రాగానే స్టాక్ సో ఈ రేట్ పడంగానే మనం స్టాప్ లాస్ పెడితే ఆటోమేటిక్ ఆ ట్రేడ్ క్లోజ్ అవుతుంది. సో మన లాస్ అనేది మినిమైజ్ అవుతుంది. మనం ఒకవేళ స్టాప్ లాస్ అనేది పెట్టలేదనుకోండి సో ఇంట్రాడే సో అది ఎండ్ ఆఫ్ ద డే ఎంతవరకు అయితే పడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 lakh ఇన్వెస్ట్ చేసింది 70,000 అమౌంట్కి పడింది అనుకోండి, సో మనము 30,000 లాస్ తోటి ఆ రోజు ట్రేడ్ క్లోజ్ చేస్తున్నట్టు. సో మనం అదే స్టాప్ లాస్ 95 దగ్గర పెట్టామనుకోండి, సో ఈవెన్ మనం కరెక్ట్గా అనలైజ్ చేసి మనం పెట్టినా సరే సమ్ టైమ్స్ ద ట్రేడ్ మైట్ గో ది అదర్ వే. సో అలాంటప్పుడు మనము స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే
సో మనం 30,000 లాస్తో కాకుండా 5,000 లాస్ తోటి ఆ ట్రేడ్ నుండి బయటపడగలుగుతాం. సో దట్ ఈస్ ద దీస్ ఫోర్ ఆర్ ది assumption. So trades, return per trade, holding period, risk. సో మనం ఇంకొంచెం తెలుసుకుందాం టెక్నికల్ అనాలిసిస్ గురించి. సో టెక్నికల్ అనాలిసిస్ is one of the greatest versatile features of technical analysis is the fact you can apply technical analysis on any asset class as long as asset type has historical time series data. Time series in technical analysis context in information pertaining to price variables, namely open, high, low, close volumes, etc. సో టెక్నికల్ అనాలిసిస్ అనేది మనం ఎనీ టైప్ ఆఫ్ స్టాక్కి మనం అప్లై చేయొచ్చు. వేరేస్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనము ఒక్కొక్క కమోడిటీకి ద ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ డీలింగ్ విత్ అగ్రికల్చరల్ కమోడిటీ అంటే కాఫీ కానీ పెప్పర్ కానీ దెన్ అంటే దానికి ఫండమెంటల్ అనాలిసిస్ వేరేలా ఉంటుందన్నమాట. సో వర్షాలు ఎప్పుడు పడతాయి, డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, కాఫీకి సప్లై ఎలా ఉంటుంది, సో ఇన్వెంటరీ సో ఎలా ఉంటుంది అలా అనేది. సో ఫండమెంటల్ అనాలిసిస్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్స్ అంటే బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ది స్టాక్, ఈక్విటీస్, కమోడిటీస్, సో ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చేంజ్ అవుతుంది. వెరాస్ టెక్నికల్ అనాలిసిస్ మనకి పాస్ట్ ఫ్యూ ఇయర్స్ డేటా ఉంటే చాలు అనమాట. టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్యూర్లీ డేటా. అది ఎక్కడ ఓపెన్ అయింది, హై ఎక్కడైంది, లో ఎక్కడుంది, క్లోజ్ ఎక్కడైంది, వాల్యూమ్ అని అంటే ఎంతమంది ఆ పర్టికులర్ స్టాక్ని కొన్నారు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అనేది వాల్యూమ్. సో అనాలజీ ఏంటనంటే ఒక్కసారి కారు మనం డ్రైవ్ చేయడం నేర్చుకున్నాం అనుకోండి, మనం ఎనీ టైప్ ఆఫ్ కార్ డ్రైవ్ చేయగలుగుతాం. సో సిమిలర్లీ మనం ఒక్కసారి టెక్నికల్ అనాలిసిస్ అనేది నేర్చుకున్నాం అనుకోండి, సో అది ఈక్విటీస్ అయినా సరే, కమోడిటీస్ అయినా సరే, ఫారెన్ ఎక్స్చేంజ్ అయినా సరే, ఫిక్స్డ్ ఇన్కమ్ అయినా సరే, సో మనం సేమ్ ప్రిన్సిపల్స్ టెక్నికల్ అనాలిసిస్లో ఏదైతే నేర్చుకున్నామో, సో ఎనీ టైప్ ఆఫ్ అసెట్ క్లాస్కి మనం ఆ సేమ్ ప్రిన్సిపల్స్ అప్లై చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ది టెక్నికల్ అనాలిసిస్. సో ఫండమెంటల్ అనాలిసిస్కి వచ్చేసరికి ప్రాఫిట్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, సో అవన్నీ చూస్తాం ఫండమెంటల్ అనాలిసిస్లో. బట్ కమోడిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ కానీ, టీ కానీ, సో అదర్ ఇన్వెంటరీస్ కానీ, సో రెయిన్ఫాల్ ఎలా ఉంది, సో కమోడిటీస్కి వేరేలా ఉంటుంది, సో ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్కి వేరేలా ఉంటుంది. సో ఫండమెంటల్ అనాలిసిస్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి కమోడిటీ చేంజ్ అయ్యే కొద్దీ మనము ఆ ఫ్యాక్టర్స్ ఏవైతే చూస్తున్నామో వాటిని కూడా మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. వేరే టెక్నికల్ అనాలిసిస్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్నికల్ అనాలిసిస్ అది ఏ కమోడిటీ అయినా పర్వాలేదు, మనం టెక్నికల్ అనాలిసిస్లో ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ అనేది ఒక ఫ్యాక్టర్, మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్, డైవర్జెన్స్ ఆర్ ఆర్ఎస్ఐ అనేది ఇంకొక ఫ్యాక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్ఎస్ఐ కానీ, మూవింగ్ యావరేజ్ కానీ, సో ఇవన్నీ మనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కమోడిటీ, మనకి ఏ కమోడిటీ అయినా సరే మనకి పాస్ట్ డేటా ఉంటే ఆ డేటా మీద ఈ ఫ్యాక్టర్స్ అనేది మనము అప్లై చేయొచ్చు. ఇవి అప్లై చేసిన తర్వాత వీటికి వచ్చిన వాల్యూ బట్టి
మనము ఆ స్టాక్ని ట్రేడ్ చేయాలా లేదా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అనేది మనం ఒక కంక్లూషన్కి వస్తాం అన్నమాట. సో దట్ ఈస్ ద biggest advantage of technical analysis. So irrespective of the type of commodity or whether it is equity or commodity or currency, so technical analysis అనేది the factors of technical indicators of technical analysis అనేది మనము అప్లై చేయొచ్చు. whereas fundamental analysis మనము ఒక్కొక్క కమోడిటీకి ఒక్కొక్క విధంగా చేయాల్సి వస్తుంది. సో అజంప్షన్స్ ఏంటి? వాట్ ఆర్ ది అజంప్షన్స్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్? సో టెక్నికల్ అనాలిసిస్లో ఫండమెంటల్ అనాలిసిస్ లాగా స్టాక్ అండర్ వాల్యూ ఉందా, ఓవర్ వాల్యూడ్ ఉందా, మనము సో అవన్నీ మనము పట్టించుకోమన్నమాట ఫండమెంటల్ అనాలిసిస్ లాగా. సో టెక్నికల్ అనాలిసిస్లో మనం ఓన్లీ చూసేది ఏంటంటే పాస్ట్ ట్రేడింగ్ డేటా, ప్రైస్ అండ్ వాల్యూమ్, వాట్ ఇన్ఫర్మేషన్ దిస్ డేటా కెన్ ప్రొవైడ్ అబౌట్ ది ఫ్యూచర్ మూమెంట్ ఇన్ ది సెక్యూరిటీ. సో మనకి పాస్ట్ డేటా ఉందా లేదా, సో ఈ పాస్ట్ డేటా త్రూ మనం ఫ్యూచర్లో ఈ స్టాక్ మూమెంట్ని మనం అంచనా వేయగలుగుతామా లేదా అనేదే టెక్నికల్ అనాలిసిస్లో వెరీ ఇంపార్టెంట్. టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ few key assumptions. One needs to be aware of these assumptions to ensure best results. సో టెక్నికల్ అనాలిసిస్లో మనకి కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. సో ఆ అజంప్షన్స్ని మనం తెలుసుకోవాలి, సో వీలైనంత బెస్ట్ రిజల్ట్స్ మనకి రావడానికి. సో మార్కెట్స్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్. సో మార్కెట్స్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్ అంటే, సో ఎవ్రీ స్మాల్ డెసిషన్ దట్ ఈస్ టేకెన్ బై ది పబ్లిక్ will be reflecting in the stocks. So the assumption tell us that all known and unknown information in the public domain is reflected in the latest stock price. సో లేటెస్ట్ స్టాక్ ప్రైస్ అనేది ఏంటనంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషను, తెలియని ఇన్ఫర్మేషను అన్నిటికీ అన్ని కలగలిపి అన్నిటినీ బేర్ చేసే స్టాక్ ప్రైస్ ఉంటుంది. మనకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలిస్తే మనం ఆ స్టాక్ మీద కరెక్ట్ అనాలిసిస్కి కంక్లూజన్ చేయొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ there could be an insider in the company buying the company stock in large quantity in anticipation of good quarterly earnings announcement. While he does this secretively, the price reacts to his action, thus revealing to the technical analyst that this could be a good buy. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాడు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ముందే ఉంటుంది, దిస్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు బీ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ దట్ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి ఎవరైతే కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది అనే ఒక అంచనా చేసుకున్నాడో, సో స్టాక్స్ని కొనడం స్టార్ట్ చేస్తాడు. సో అదంతా కూడా స్టాక్ ప్రైస్ మీద ఒక ఇంపాక్ట్ అనేది, ప్రభావం అనేది చూపిస్తూనే ఉంటుందన్నమాట. సో సో అలా అతను సీక్రెట్గా కొన్నప్పటికీ, సో ఆ వాల్యూమ్ ఎంత వాల్యూమ్లో కొన్నారు, ఎందుకు కొంటున్నారు అనేది ఆ స్టాక్ ప్రైస్ని ఎప్పుడూ ఇంపాక్ట్ చేస్తూనే ఉంటుందన్నమాట. సో మనము ఆ ఇన్ఫర్మేషన్, సో
ఎలా కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ అనేది మనం కరెక్ట్గా అనలైజ్ చేయాలి. సెకండ్ అజంప్షన్ వచ్చేసి ద హౌ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వై. సో పీపుల్ ఎందుకు కొంటున్నారు అనేది ఇర్రెలవెంట్. సో ఎందుకు, బట్ హౌ, వై అనేది మనము అంచనా వేయలేం. ఒక స్టాక్ని పర్టికులర్ టైంలో ఎందుకు జనాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జస్ట్ ఆ స్టాక్ ప్రైస్ హై అవుతుంది అనంటే సో ఇన్వెస్టర్స్ ఆ స్టాక్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించి ఇంకా హై అవ్వచ్చు, బట్ సడన్లీ ఒక దగ్గర ఫాల్ అవ్వచ్చు. సో హౌ, వై అనేది మనకి ఆన్సర్ దొరకకపోవచ్చు. సో ద హౌ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ టు ది ఫస్ట్ assumption, going with the same example as discussed above. The technical analyst would not be interested in the questioning why the insider bought the stock as long he knows how the price reacted to the insider action. సో ఎప్పుడైతే కొంటారో ఆ ప్రైస్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది, స్టాక్ ప్రైస్ హౌ అంటే ఎలా రియాక్ట్ అవుతుంది, స్టాక్ ప్రైస్ అనేదే మనకి ఇంపార్టెంట్. సో ఎందుకు కొన్నారు అనేది మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ దొరకకపోవచ్చు, బట్ హౌ హౌ ద స్టాక్ ప్రైస్ ఈజ్ రియాక్టింగ్ టు ద ఇన్సైడర్ యాక్షన్. సో ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళ యాక్షన్కి ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అనేదే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. Price moves in trends. So price, all major moves in the market is an outcome of a trend. The concept of trend is the foundation of technical analysis. For example, the recent upward movement in the Nifty index to 7,700 from 6,400 did not happen overnight. This move happened in a phased manner in over 11 months. Another way to look at it is, once the trend is established, the price moves in the direction of the trend. సో ఒక ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ ట్రెండ్లోనే ప్రైజెస్ అనేవి బుల్లిష్గా వెళ్తాయా లేదా బేరిష్గా వెళ్తాయా అనేది, సో ప్రతిదానికి ఒక ట్రెండ్ ఉంటుందన్నమాట. సో ఆ ట్రెండ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసినప్పుడు సో మనం ఒకటి రియలైజ్ అవుతాము ఏంటంటే, సో ఈ ప్రైస్ అనేది ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూకి ఓవర్ నైట్లో వెళ్ళదు. కేవలం ఆ ప్రీవియస్ డేటా ఏదైతే ట్రెండ్లో ఉందో ఆ ట్రెండ్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ ట్రెండ్లోనే వెళ్తుంది అనేది మనం రియలైజ్ అవుతాం. సో ఫోర్త్ అనేది ఏంటంటే, హిస్టరీ టెండ్ టు రిపీట్ ఇట్ సెల్ఫ్. టెక్నికల్ అనాలిసిస్లో మనం ఈ పాయింట్ చాలా ఎక్కువగా నమ్ముతాం అనమాట. సో ప్రీవియస్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ రిపీట్ అవుతుంది. సో ఈ పాయింట్ తర్వాత సో ఈ స్టాక్ బుల్లిష్ ఆర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళబోతుంది ప్రీవియస్ డేటా నుంచి అనేది మనం ఒక అజంప్షన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో ఇన్ ద టెక్నికల్ అనాలిసిస్ కాంటెక్స్ట్ ద ప్రైస్ టెండ్స్ టు రిపీట్ ఇట్ సెల్ఫ్. సో అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కరెక్టే అవుతుంది. సో మనం కరెక్ట్ ట్రెండ్ అనేది ప్రీవియస్ డేటా త్రూ మనము అనలైజ్ చేయగలిగితే
సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ట్రెండ్ అనేది రిపీట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ హ్యాపెన్స్ బికాస్ మార్కెట్ పార్టిసిపెంట్స్ consistently react to the price movements in a remarkably similar way each and every time the price moves in a certain direction. సో జనరలీ ఈ ట్రెండ్ ఎందుకు రిపీట్ అవుతుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మోస్ట్ ఇన్వెస్టర్స్ ఒకేలాగా రియాక్ట్ అవుతారు ప్రైస్ మూమెంట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 స్టాక్ అప్ ట్రెండ్లో వెళ్తుంది. సో ఇన్వెస్టర్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ స్టాక్. సో డౌన్ ట్రెండ్లో వెళ్తుంది. ఇన్వెస్టర్ స్టార్ట్స్ సెల్లింగ్ ది స్టాక్. ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ప్రైస్ మూవ్మెంట్కి ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో ఆ రియాక్షన్కి ఒక ట్రెండ్ అనేది క్రియేట్ అవుతుంది ఆ పర్టికులర్ స్టాక్కి. సో ఆ ట్రెండ్ అనేది రిపీట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకనంటే పీపుల్ బిహేవియర్ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అప్ ట్రెండింగ్ మార్కెట్స్ మార్కెట్ పార్టిసిపెంట్స్ గెట్ గ్రీడీ అండ్ వాంట్ టు బై ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హై ప్రైస్. సో అప్ ట్రెండ్ మార్కెట్ ఎప్పుడైతే అప్ ట్రెండ్లో వెళ్తుందో సో జనరల్గా పార్టిసిపెంట్స్ మాకు ఇంకా లాభాలు వస్తాయని చెప్పి కొనడానికి మొగ్గు చూపుతారు. సో సిమిలర్లీ డౌన్ ట్రెండ్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు సెల్ చేయడానికి చూస్తారు. సో ఆ హ్యూమన్ రియాక్షన్ అనేది ఆ ప్రైజ్ హిస్టరీ అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి హిస్టరీ టెండ్ టు రిపీట్ ఇట్ సెల్ఫ్. అంటే ఆ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ స్టాక్కి ప్రీవియస్ డేటా ఓవర్ ద ప్రీవియస్ ఫ్యూ ఇయర్స్ ఆ ట్రెండ్ రిపీట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద లాస్ట్ అజంప్షన్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్. సో ద ట్రేడ్ సమ్మరీ. సో అవి అజంప్షన్స్. సో మనం జనరల్గా ఇప్పుడు ట్రేడ్ సమ్మరీలోకి చూద్దాం. అంటే ఇప్పుడు ట్రేడ్ ఎలా చేయాలి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం టెక్నికల్ అనాలిసిస్ అనేది మనం చాలా షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి యూజ్ చేస్తాం. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ మనకి 9:15 AM ఓపెన్ అవుతుంది. 3:30 PM ఆఫ్టర్నూన్ 3:30కి క్లోజ్ అవుతుంది. సో డ్యూరింగ్ ది 6 hour 15 minute మార్కెట్ సెషన్. సో 6 గంటల 15 నిమిషాల మార్కెట్ సెషన్ మాత్రమే ఉంటుంది ఒక రోజుకి. సో ఆ 6 hours 15 minutesలో there will be millions of trades that will be taking place. Every minute there is a trade that get executed on the exchange. The question is, as a market participant, do we need to keep track of all different price points at which the trade is executed? సో ఎన్నో లక్షల మంది 6 గంటల 15 నిమిషాలలో ఓ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటారు. సో ప్రతి ఒక్క ట్రేడ్కి కొన్న ట్రేడ్కి ప్రైజ్ స్టాక్ ప్రైజ్కి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో మనము ఆ డేటాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్, సో ఆ డేటాని ఎలా మనము గ్రాబ్ చేయాలి ఇన్ఫర్మేషన్ని అనేది మనము సో అన్ని లక్షల మంది ట్రేడ్ చేసినప్పుడు సో అంత ఈజీ కాదు ట్రాక్ చేయడం అనేది. సో దానికి టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. సో దెర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్.
సో ఒక ట్రేడ్ అనుకుందాం. సో ఇమాజిన్ ఒక స్టాక్ in which there are many trades. So for example 9:15 ki if one so look at the picture below. Each point refers to a trade being executed at a particular time. If one manages to plot a graph which includes every second from 9:15 to 3:30, the graph will be cluttered with many points. Hence, in the chat below, for ease of understanding, I have plotted a limited time scale. సో 9:15కి ఎప్పుడైతే ట్రేడ్ స్టార్ట్ అవుతుందో అండ్ 3:15 ఆర్ 3:30కి క్లోజ్ అవుతుంది. సో ఒక 15 మినిట్స్ గ్యాప్లో ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అంటే ఇక్కడ 550 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ సో ఆఫ్టర్ 15 మినిట్స్ మనకి 610 రూపీస్ దగ్గర ఉంది. సో ఆఫ్టర్ 1 2 3 4 5 సో 1 అవర్ని అంటే 15 మినిట్స్ లాగా కన్వర్ట్ చేశారు. సో అట్ 10:30 600 జస్ట్ బిలో 600లో ఉంది స్టాక్ ప్రైస్. సో అలా ఈ పాయింట్స్ అన్నిటినీ మనము జాయిన్ చేస్తే మనకొక గ్రాఫ్ వస్తుంది. సో మార్కెట్ opened at 9:15 and closed at 3:30 p.m. during which there are many trades. It will be practically impossible to track all these different price points. In fact, what one need is a summary of trading action and not really the details on all the different price points. మనకి సమ్మరీ అనేది కావాలి. ట్రేడింగ్ యాక్షన్కి సమ్మరీ అనేది కావాలి కానీ సో అన్ని డీటెయిల్స్లోకి మనం వెళ్ళలేము. సో సమ్మరీ అంటే ఏంటి? ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ హై అయింది, ఎక్కడ లో అయింది అండ్ ఎక్కడ క్లోజ్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ సమ్మరీ. స్టాక్ ఏ ప్రైస్కి ఓపెన్ అయింది, ఎంత హైకి వెళ్ళింది, ఎంత లోకి వెళ్ళింది అండ్ ఎక్కడ క్లోజ్ అయింది. సో ఈ సమ్మరీ ఈ 4 పాయింట్స్ ఉంటే మనం సమ్మరీ ఆఫ్ ది ప్రైస్ యాక్షన్ అనేది ఒక అంచనా వేయచ్చు. ఓపెన్ అంటే స్టాక్ ఎక్కడ ఏ ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది, హై అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎంత హైకి వెళ్ళింది, లో అంటే ఎంత లోకి వెళ్ళింది, అట్ క్లోజ్ ఎక్కడ క్లోజ్ అయింది. So the close price is the most important price because it is the final price at which the market closed for a particular period of time. The close serves as an indicator for the intraday strength. If the close is higher than the open, then it is considered a positive day, else negative. ఎప్పుడైతే క్లోజ్ అనేది ఓపెన్ ప్రైస్ కంటే హయ్యర్ ఉంది అంటే అది ఈజ్ ఎ బుల్లిష్ అంటే పాజిటివ్, ద ప్రైస్ ఇంక్రీజ్ అయింది. అదర్వైజ్ ఇట్ ఈజ్ ఎ నెగటివ్. అఫ్ కోర్స్ we will deal with this in a greater detail as we progress through the module. సో మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఈ ఓపెన్, హై, లో, క్లోజ్ ఈ 4 మీద ఇంకా ఎక్కువ సో ఎలా మనం అనలైజ్ చేయాలనేది తెలుసుకుందాం. సో closing price also shows the market sentiments and serves as a reference point for the next day's trading. For these reasons, closing price is more important than the open, high or low prices. సో క్లోజింగ్ ప్రైస్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం నెక్స్ట్ డే ట్రేడ్ని ఆ ట్రేడ్ సెంటిమెంట్ని క్లోజింగ్ ప్రైస్ త్రూ మనం అంచనా వేయచ్చు అనమాట. సో ఓపెన్ కానీ హై కానీ లో కానీ కంటే కూడా క్లోజింగ్ ప్రైస్ అనేది మచ్ మోర్ ఇంపార్టెంట్.
బికాజ్ అది మార్కెట్ సెంటిమెంట్ ఎలా వర్క్ అయింది అనేది మనకి చూపిస్తుంది అనమాట. సో దాని గురించి మనం ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుంటాం. బట్ ప్రస్తుతానికి క్లోజింగ్ ప్రైస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, బికాజ్ నెక్స్ట్ డే ట్రేడ్ మనము ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనకి ఒక అంచనా వేయచ్చు. కాబట్టి the open, high, low, close prices are main data points from a technical analysis perspective. Each of these prices have to be plotted on the chart and analyzed. సో మనకి ఓపెన్ ఎక్కడ స్టాక్ అయితే ఓపెన్ ప్రైస్ అయిందో, హై ఎక్కడైంది, లో ఎక్కడైంది, క్లోజ్ ఎక్కడైంది, సో ఈ 4 డేటా పాయింట్స్ అనేటి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 9:15కి స్టాక్ మార్కెట్ ఓపెన్ అయింది, 3:30కి క్లోజ్ అయింది. సో ఓపెన్ ఇక్కడ అయింది, స్టాక్ ఓపెన్ ప్రైస్ ఇది, హై ఇక్కడ అయింది. ఓవరాల్ డేలో ఈ టైంలో హైయెస్ట్ ప్రైస్ ఉంది స్టాక్కి, ఈ టైంలో లోయెస్ట్ ప్రైస్ ఉంది, అండ్ క్లోజ్ ఈ ప్రైస్ దగ్గర అయింది. సో ఈ 4 పాయింట్స్ అనేటివి మనకి చాలా ఇంపార్టెంట్. సో మనం నెక్స్ట్ టాపిక్ అంటే మనం చార్ట్స్ ఉన్నాయి. సో మనం దానికి చాలా చార్ట్స్ ఉంటాయన్నమాట. ఈ చార్ట్స్ దేనికి యూజ్ చేస్తాం? ఓపెన్ ఎక్కడైంది, హై ఎక్కడైంది, లో ఎక్కడైంది, క్లోజ్ ఎక్కడైంది. సో ఈ పాయింట్స్ని మనము పాపులేట్ చేయడానికి మనము వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ మనకి డేటాని ఎలా రీడ్ చేయాలి అనేది మనకు ఈజీగా చేస్తాయి అన్నమాట. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ గురించి మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.